రాజమండ్రి ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు 65 మంది విద్యార్థులకు 6,30,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పేద విద్యార్థుల విద్యా అభివృద్ధికి తోడ్పాటుగా ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు 6.30 లక్షల ఆర్థిక సహాయాన్ని 65 మంది విద్యార్థులకు అందజేశారు. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు చేతుల మీదుగా ఈ సహాయం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, ప్రతిష్టాత్మకమైన ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడంలో చల్లా శంకర్రావు బ్యాంక్ డైరెక్టర్లు, సిబ్బంది చేసిన కృషి అభినందనీయమని అన్నారు. సమాజంలో పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ విద్యాభివృద్ధికి సహకరించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ గా చల్లా శంకర్రావు అందరికీ ఆదర్శప్రాయంగా సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. నష్టాల్లో కూరుకొని పోయిన ఆర్యాపురం బ్యాంకును లాభాల బాట పట్టించడానికి ఆయన పడిన కష్టం అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. గత పాలకులు ఆయనపై ఎన్ని నిందలు మోపినా తట్టుకొని నిలబడి ఈ రోజు బ్యాంకుని ఖాతాదారుల ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. ఆయనకు సహకరిస్తున్న బ్యాంకు పాలకవర్గ సభ్యులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. చల్లా శంకర్రావు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు 32 లక్షల రూపాయలు తన గౌరవ వేతనాన్ని విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందించడం జరిగిందన్నారు. బ్యాంక్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని, ఎన్ని అవరోధాలు ఎదురైనా సంస్థను మరింత ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. ఉపకార వేతనాలు పొందిన విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో మరింత మందికి సహాయ సహకారాలు అందించే విధంగా ఎదగాలని ఆకాంక్షించారు. కష్టపడి చదువుకున్నప్పుడే మంచి భవిష్యత్ లభిస్తుందని, ఆ మేరకు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పంతం కొండలరావు మాట్లాడుతూ, సిటీ నియోజకవర్గాన్ని మంచి సమర్థవంతమైన నాయకత్వంతో ఆదిరెడ్డి వాసు నడిపిస్తున్నారని అన్నారు. ఆర్యాపురం బ్యాంకును జాతీయ బ్యాంకుల కంటే మెరుగైన సేవలు అందించే విధంగా తీర్చిదిద్దడానికి చల్లా శంకర్రావు అనునిత్యం కృషి చేస్తున్నారని అన్నారు. అక్కడ ఎటువంటి అవినీతి, అవకతవకలు జరగకుండా పారదర్శకంగా సేవలు అందిస్తున్న ఆర్యాపురం బ్యాంకు పాలక వర్గాన్ని అభినందించారు. డైరెక్టర్లు యనుమల రంగబాబు, బుడ్డిగ రవి మాట్లాడుతూ ఆర్యాపురం బ్యాంకు ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్లు పిల్లి శ్యామకుమార్, సింగంపల్లి రామకృష్ణ, కప్ల సూర్యప్రకాష్ రావు, పడాల శ్రీనివాసరావు, ఎర్రమొత్తు ధర్మరాజు, ఎల్ల వెంకట్రావు, ముదిగి శ్రీనివాసరావు, నీలపాల సత్యనారాయణ, తురకల నిర్మల, చల్లా కేశవ, చల్లా మురళి, బ్యాంకు సిఇఓ గోడా సుధాకర్, తాడేలి శ్రీనివాస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇందులో ఈ వచ్చిన డబ్బుతో బాగా పేద విద్యార్థులు ఎవరైతే మెరిట్లో పాస్ అయ్యారో, 10th కానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ బాగా పేదవాళ్ళు అనమాట, వాళ్ళందరినీ కూడా వాళ్ళ అప్లికేషన్లో తీసుకొని అది ఎంతవరకు కరెక్ట్ అనేది అది కూడా జెన్యూన్గా చూసుకొని ఈ రకంగా నాకు వచ్చినటువంటి ఆందోళన అంతా కూడా వారికి పేద విద్యార్థులకి లాస్ట్ ఇయర్ కూడా మన ఎమ్మెల్యే గారి ద్వారానే ఆయన చేతుల మీదుగానే చెక్కులు ఇప్పించాం. అట్లా ఈ సంవత్సరం కూడా ఆయన చేతుల మీదుగానే ఈ కార్యక్రమం చేయాలని వారిని, అట్లాగే మా సోదరుడు పంతం సత్యనారాయణ గారు, పంతం కొండరావు కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి గురించి 2 విషయాలు చెప్పాలి. ఈ చారిటీ ముఖ్యంగా నేను నాకు వచ్చినటువంటి ఆందోళనము ఈ పేద పిల్లలకి ఎందుకు ఇవ్వడం జరుగుతుంది, లాస్ట్ 14వ సంవత్సరం నుంచి 19వ సంవత్సరం వరకు 32 లక్షల రూపాయలు ఈ పిల్లలకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏమో 4,85,000, ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు 6,20,000 రూపాయలు, 6,20,000 రూపాయలు కూడా చదువుకి వైద్యానికి ఇవ్వడం జరుగుతుంది. ఈ చదువుకి ఎందుకంటే వాడు బాగా చదువుకున్న పేదవాడు బాగా చదువుకుంటే వాడు కుటుంబాన్ని పోషించగలుగుతాడు. వాడు ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఏదో మన భగవంతుడు మనకి ఇచ్చాడు కనుక ఈ జీతం మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేదన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది. ఇది కాకుండా నేను నా
ఈ ఆర్ఎఫ్ఎం కోఆపరేటివ్ బ్యాంక్కి మా మా పెదనాన్నగారు అయితేనే దీనికి కరెక్ట్ ఇంతకుముందు బాగా చేశారనే ఉద్దేశంలో ఆయన చాలా సంగ్రహాలు ఉండాలనే ఉద్దేశంతో ఆయనే క్యాండిడేట్ కింద మొత్తం ప్రతి వార్డులో తిరిగి వాళ్ళందరూ అందరూ తిరగడానికి వీలేదంటే లేదు మా గురువు గారు నేను తిరుగుతాను ఖచ్చితంగా ఎట్టి బస్సులు ఆయన నెగ్గాలి ఆ బ్యాంక్ ఆయన అయితే కాంపిటెంట్ అని ఆయన కూడా ఈ రకంగా ఈరోజు ఈ బ్యాంకు ఇంత ప్రగతి సాధించడానికి ఊరికే విషయం ఇది కరెక్ట్ ఇప్పుడు కరెక్ట్ కాదు కానీ ఊరికే చిన్న మా ఎమ్మెల్యే గారు వచ్చారు కనుక ఆయన మంచి చెడ్డ చెప్పాలి బ్యాంక్ ఎలా ఉందని మేము వచ్చే మొన్న 24 ఇచ్చినటువంటి ఈ డబ్బులతో మీరు జీతాలు పెట్టుకొని మీరు బాగా చదువుకోవాలి. ఈ రోజుల్లో బాగా చదువుకొని పైకి వస్తేనే దేనికైనా సరే మీరు మంచి ఉద్యోగాలు చేయొచ్చు, మీ కుటుంబాన్ని పోషించుకోవచ్చు, ఎవరికైనా ఉపకారం చేయొచ్చు. అందువల్ల ఏంటంటే మీరందరూ కూడా బాగా చదువుకొని ఇందులో ఇవాళ నేను ఇచ్చినటువంటి అందులో ఒక అమ్మాయి మరి వచ్చిందో లేదో తెలియదు, ఆటో డ్రైవర్ కూతురు. ఆ అమ్మాయికి 10th లో 20,000 ఇచ్చాను, ఇంటర్లో ఫస్ట్ ఇయర్ 20,000 ఇచ్చాను, సెకండ్ ఇయర్లో మొన్న 20,000 ఇచ్చాను. ఇప్పుడు ఆ అమ్మాయికి 98.5 98.5 వచ్చాయి ఇంటర్ సెకండ్ ఇయర్. ఆ అమ్మాయి ఇప్పుడేమో చార్టెడ్ అకౌంట్ కింద వెళ్తుంటే అమ్మాయికి మొన్న 10,000 ఇప్పుడు 20,000 30,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 99, 97, 96 కూడా చాలా మంది ఈ సంవత్సరం చాలా మంది ఎవరు చూసినా కూడా 96, 97, 98 కూడా అంటే అంత బ్రహ్మాండంగా వాళ్ళు చదువుకుంటున్నారు. అందువల్ల ఇంకా బాగా చదువుకొని మీరు అందరూ కూడా అభివృద్ధికి చెంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క విద్యా అవసరాలని తీరుస్తున్న శంకరరావు గారి యొక్క సహకారం పొందుతున్న పిల్లలకి నా బెస్ట్ విషెస్. ఆ పిల్లతో వచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. పెద్దలందరూ చెప్పినట్లుగా ఈ బ్యాంకుకి ఒక చరిత్ర ఉంది. అంత గొప్ప చరిత్ర కలిగిన ఈ బ్యాంకింగ్ వ్యవస్థని నిర్వీర్యం చేసేసారు గతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు. ఎందుకంటే కొన్ని సంస్థలకి అర్హత కలిగిన వాళ్ళని కూర్చోబెట్టాలి. ఆ కుర్చీలోని అర్హత కలిగిన వారు ఉండగలిగితేనే సంస్థ దినదిన అభివృద్ధి చెందుతారు. కొడితే బెల్ట్ అంతా కూడా బయటికి రావాలి. అప్పుడే ప్రజలకి మన పైన విశ్వాసం ఉంది, బాధ్యత ఉందని నేను కూడా అనుకోవాలి కదా. నేను శంకరరావు గారికి సమీప అభ్యర్థికి ఒక 2-3 వేల తేడా ఉండొచ్చేమో, కానీ మిగతా డైరెక్టర్లు అందరూ కూడా 100-200 తేడాతో బెల్ట్ బయటకు వచ్చిందని అంటే ప్రజలు ఒకటే కోరుకున్నారు, మేము మీకు అవకాశం ఇస్తున్నాం. ఈ బ్యాంకులోని మా ఖాతాలు ఉన్నాయనో, లేకపోతే డిపాజిట్లు ఉన్నాయనో, లేకపోతే నమ్మకం ఉందనో, లేకపోతే లోన్ ఉందనో మమ్మల్ని రక్షించని మహాప్రభు అని కోరినట్లు అనిపించింది మాకు. ఆ కోరికని ఈయన చాలా పర్సనల్ గా తీసుకొని 9 నెలల్లోనే అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి వ్యవస్థని సరిచేస్తూ బ్యాంకింగ్ వ్యవస్థ పైన అవగాహనతో, ఆయనకున్న అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ తో, వ్యాపార దక్షతతో ఈ బ్యాంక్ ని రోజు అభివృద్ధి పదంలో తీసుకువెళ్తా ఉన్నారు. లాభాల బాట నడుస్తా ఉంది బ్యాంక్ అంటే నాలాంటి వాడికి కూడా ఆశ్చర్యంగా ఉంది. కానీ నమ్మక తప్పదు, లాభాలు వచ్చినాయి. అదృష్టం ఏంటంటే ఆ లాభాలు మళ్ళా చల్లా శంకరరావు గారి బెల్ట్ సమయంలో వచ్చింది. అదే గతంలో వైసీపీ బెల్ట్ సమయంలో లాభం వచ్చి ఉంటే ఈ పార్టీ సీఈఓ గారిని కూర్చోబెట్టి మా వాటాలు పంపించకపోతే అది అందరూ నవ్వుతున్నారంటే మీకు అదే జరిగింది. ఎందుకంటే మీరు పక్కనే పేపర్ మిల్ ఉంది, ఏపీ పేపర్ మిల్. 5 సంవత్సరాలు ఏపీ పేపర్ మిల్లోని ప్రతి 2 సంవత్సరాలకి కార్మికులకి అగ్రిమెంట్ చేయాలి. ప్రతి 2 సంవత్సరాలకి అగ్రిమెంట్ చేయలేదు వైసీపీ ఉన్నప్పుడు. 5 సంవత్సరాలు కూడా అగ్రిమెంట్ చేయకుండా బ్యాగ్ తీసుకున్నారు కంపెనీ దగ్గర నుంచి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా దగ్గరికి కూడా బొమ్మ దగ్గరికి వచ్చారు. నాకు బ్యాగ్ వద్దు, నేను చెప్పిన పేటల్లో కల్లా వెళ్ళి పనులు చేయండి అన్నాం. పక్కనే కోటిలింగాల పేట ఉంటే 1,50,00,000తో ఆతో పనులు చేయించాడు. కోటిలింగాల పేటలో శాశ్వత పరిష్కారం చూపించి
విశ్వాసం తీసుకొచ్చాం. మాకు బ్యాగులు తీసుకునే సంస్కృతి లేదు, ఇచ్చే సంస్కృతి మన కుటుంబాలకు ఉందన్నదానికి ఇదే నిదర్శనం. ఈ రోజున సిఎస్ఆర్ నిధులు అనేది ఉంటారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మన చుట్టూ పరిశ్రమలు కానీ లేకపోతే వ్యాపారవేత్తలు కానీ వారికి వచ్చే లాభం నుంచి ఎంత పర్సంటేజ్ సామాజిక బాధ్యత అనేది ఒకటి నిర్వర్తించాలి ప్రతి సంస్థ. అలాగే ఆ టార్గెట్ రీచ్ అవడానికి చేయాల్సిన కష్టాన్ని మీరు పడాలి. కష్టపడిందే ఏది రాదు, కష్టపడకుండా వచ్చేది గాల్లోని ఏ రోజు ఎక్కువ రోజు మీతో నిలబడదు. కష్టపడితే అది శాశ్వతంగా మీతో ఉంటుంది. ఈ రోజు మీకు చేస్తున్నారు అని అంటే నీలాగా అర్హత కలిగిన వాళ్ళు ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు. ఇందులో మున్సిపల్ స్కూల్ చదివిన పిల్లలు ఎవరైనా ఉంటే హ్యాండ్స్ రేస్ చేయండి అమ్మా. మున్సిపల్ స్కూల్స్ లో చదివిన పిల్లలు 500 మున్సిపల్ స్కూల్స్ లో చదివి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రైవేట్ కాలేజీల్లో తక్కువ ఫీజుకి చదివించే బాధ్యత రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటుంది. అది రాష్ట్రంలో ఎక్కడ లేదు, రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ కూడా తీసుకుంటున్నారు. కేవలం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటుంది. ఆ నిర్ణయం కూడా నా తల్లి మేయర్ గా ఉన్నప్పుడు తీసుకున్నారనే విషయం మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అంటే మున్సిపల్ స్కూల్స్ లో 500 మార్కులు దాటిన పిల్లల్ని ఎంతమంది ఉన్నారో సెలెక్ట్ చేసి వాళ్ళకి ఏ ప్రైవేట్ కాలేజ్ అయినా సరే ఫస్ట్ ఇయర్ ఇంత, సెకండ్ ఇయర్ ఇంత, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లోని తక్కువ ఫీజుకి అందిస్తాం. ఈ ఇయర్ ఆ పిల్లోడు ఉన్నాడు, ఆ అబ్బాయి ఫస్ట్ ఇయర్ 15,000, సెకండ్ ఇయర్ 18,000, అంతేగాని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. అదే నువ్వు జేఈ కానీ జేఈ మెయిన్స్ కానీ నీట్ గా తీసుకోవాలంటే ఆ ఫీజులో 50% కన్సెషన్. ఈ ప్రొవిజన్స్ తో ఈ సంవత్సరం మున్సిపల్ స్కూల్స్ లో 500 దాటిన పిల్లలు 230 మంది ఈ అబ్బాయి లాగా ప్రైవేట్ కాలేజ్ లో చదివిస్తున్న ఘనత ఆర్ఎంసీ. కూర్చోమ్మా. లాస్ట్ ఇయర్ 160 మంది వచ్చారు, కానీ ఇయర్ 230 మంది ఎందుకు వచ్చారు అనుకుంటున్నారు? ఐటీ మినిస్టర్ లోకేష్ గారు 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఇచ్చారు. 100 డేస్ యాక్షన్ ప్లాన్ వీళ్ళు చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు. పిల్లలు అదే పని మీద ఎగ్జామ్స్ రాసి 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 ఎక్కడ తప్పులు చేస్తున్నారో వాళ్ళు తెలుసుకొని సరి చేసుకొని సరిదిద్దుకొని ఎగ్జామ్స్ లో బాగా పెర్ఫార్మ్ చేయడం వల్ల 581 మార్కు కూడా మున్సిపల్ స్కూల్లో ఆడపిల్లలకు వచ్చింది. ఇంచుమించుగా 45 కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి. ఇలాంటి కోఆపరేటివ్ బ్యాంకులు ఏ బ్యాంక్ చైర్మన్ కూడా తన జీతాన్ని తీసుకుని ఇంటికి పట్టుకెళ్ళి ఆయన అకౌంట్ లో వేసుకుంటారు తప్ప మా చల్లాశంకర్ గారు మా చైర్మన్ గారు లాగా ఏ చైర్మన్ కూడా ఇలాగ పేద ప్రజలు ఈ ఎవరిని కూడా ఇంటికి దానం చేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఎమ్మెల్యే గారి గురించి వారి తండ్రి గారు ఆదిరెడ్డి అప్పారావు గారి గురించి మనం చెప్పవలసిన పని లేదు. ఎందుకంటే మన ఎలక్షన్ లో తిరిగాను, ఏ వార్డులో వెళ్ళినా ఏదైనా గుడి కనిపిస్తే ఆదిరెడ్డి అప్పారావు గారు గడిచారండి. ఇంకో చోట ఇక్కడ బాడీ మార్కెట్ ఏరియాలో తిరుగుతుంటే ఇచ్చి ఆదిరెడ్డి అప్పారావు గారు గడిచారు. అలాగా అనేక సేవా కార్యక్రమాలు భవానీ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి దాని ద్వారా అనేక మంది విద్యావంతులు చేసి వారి జీవితాన్ని సక్రమైన మార్గంలో వెళ్ళేలాగా ఎన్నో విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. వారికి మన అందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన మరో వ్యక్తి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ అని ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి పంతం కొండలరావు గారు వీరు మిసెస్ మేయర్ గా కూడా చేశారు మనకి. ఆయన నాకు తెలిసి నేను కూడా దాంట్లో సభ్యుడే. సుమారుగా 10 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా 10 సంవత్సరాల నుంచి ఇదే విధంగా పేద విద్యార్థులకి మంచి మెరిట్స్ ఉన్న విద్యార్థులకి ఇలా స్కాలర్షిప్లు ఇవ్వడం, అలాగే దైవ కార్యక్రమాలు అనేకమైన క్రిస్టియన్స్ ని, ముస్లింస్ ని, హిందూస్ అనేక కార్యక్రమాలు చేసి ఆయన కూడా ధన్యులయ్యారు. ఆయన కూడా సభాముఖంగా ఆయనకు ఈ కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇలాగా చెప్పుకుంటూ పోతే ఇంకా మరి ఎమ్మెల్యే గారికి చాలా భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి వ్యక్తి. ఆయనతో కలిసి ప్రయాణం చేయడం, అలాగే ఇక్కడ బ్యాంకుకు వచ్చేసరికి చల్లా శంకరరావు గారు కూడా మరి ఏ బ్యాంకు చరిత్రలో కూడా లేనటువంటి విధంగా ఆ యొక్క జీతాన్ని తీసుకోకుండా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో చదువుకునేటటువంటి విద్యార్థులకి మరి సహకారాన్ని అందిస్తున్నటువంటి వ్యక్తి. వారిద్దరి ఆధ్వర్యంలో మేము పనిచేయడం అనేది నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరి ఎక్కువగా మాట్లాడడానికి కూడా, ఎందుకంటే అందరూ కూడా సమయం ఎక్కువ అవుతుంది కనుక మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.